ఊతప్పం కోసం కొంచెం పులిసిన దోసపిండిని తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో రెడీ అయిపోండి. ఈ ఊతప్పం పిండి దోసపిండి కొంచెం పులిస్తే ఊతప్పం పిండి రెడీ అయిపోతుంది. ఇనుప పెనం మీద పల్చగా ఈ ఊతప్పం పిండి వేసేసి పైన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లైట్గా చల్లండి. ఇష్టమైన వాళ్ళు జీలకర్ర, క్యారెట్, కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా అంచులు ఎర్రగా కాలాలి. మీకు సిమ్లో పెడితే 3 నిమిషాల్లో ఇలా కాలుతుంది. ఆ తర్వాత దీన్ని చక్కగా తిరిగేసి మళ్ళీ ఇంకొక 2 నిమిషాల్లో మీకు ఊతప్పం రెడీ అయిపోతుంది. ఊతప్పం మంచి కలర్ రావాలి అంటే లో ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. ఒక్కొక్క ఊతప్పానికి నాకు 5 నిమిషాలు పట్టింది. చూశారు కదా ఎంత చక్కటి ఊతప్పం రెడీ అయిందో. ఊతప్పం అంటే దోశలాగా పల్చగా వేయకూడదు. దోశ మీద కొంచెం మందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది.